వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆయన క్షమాపణ చెప్తారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించినటువంటి చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అది జరగకూడదు అనేటువంటి దాంతో చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం. త్రిదండి రామానుజ జీయర్ ఎలియాస్ చిన్న జీయర్ స్వామి. అదేంటి ఎలియాస్ అని చెప్తా ఉంటారా? మొన్న మధ్యన ఒక భక్తుడు ఫోన్ చేసి వారిని చిన్న జీయర్ అనకూడదు, ఆయన కేవలం త్రిదండి రామానుజ జీయర్ మాత్రమే అని చెప్పారు. కాబట్టి ఆ తప్పు జరగకూడదని నేను కరెక్ట్ చేసుకుంటున్నా. సో ఆయన ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో సమాజంలో వస్తున్న వ్యతిరేకత, శంకర భగవత్పాదుల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. దాదాపు 1011 చరిత్ర చెబుతూ అంతకుముందు ఆయనకి తెలిసిన ఒప్పుకోని మనస్తత్వంతో విష్ణు భక్తులను, శంకర భక్తులను అయోమయానికి గురి చేసినటువంటి ఆయనకి తెలియజేయాల్సిన, ఒకవేళ ఆయనకి తెలిసినా ఒప్పుకోని ఆభిజాత్యం ఉంటుంది కాబట్టి తెలియజేయాల్సిన అవసరం అనేది మన సమాజం మీద ఉంది. కాబట్టి ఈ వివరాలు కైలాస శిఖరాన్ని, మానస సరోవరాన్ని దర్శించినటువంటి శ్రీ జీయర్ స్వామికి విదేశీయానం సన్యాసిగా చేసి సన్యాసాశ్రమ దీక్ష నియమాలు ఉల్లంఘించిన జీయర్ స్వామికి తెలుపుతూ ఆదిశంకరాచార్య కంచి కామకోటి పీఠానికి సంబంధించినటువంటి వివరాలు. కంచి కామకోటి మఠాన్ని ఆదిశంకరులు స్థాపించారు. తమిళనాడు కాంచీపురం నగరంలో ఉంది ఈ కంచి మఠం. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న కంచి కామకోటి పీఠం ఆదిశంకరాచార్యులచే క్రీస్తు పూర్వం 482లో స్థాపించబడిన అత్యంత ప్రసిద్ధ అద్వైత వేదాంత మఠం. ఇక్కడ ఇంకో చిన్న కరెక్షన్. దీన్ని అంటే మనకి ఉన్నటువంటి వేదకాలం, వేదజ్ఞానం తర్వాత బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా అనేటువంటి దాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేటువంటిది పెట్టారు. కాబట్టి ఇకపైన ఏదైనా మాట్లాడాలంటే బిఫోర్ కామన్ ఎరా, బిఫోర్ ఆఫ్టర్ కామన్ ఎరా అనేటువంటి పదాలతోటే మనం మాట్లాడుకుందాం. సో అంతకుముందు 482లో స్థాపించబడినటువంటి అత్యంత ప్రసిద్ధ అద్వైత వేదాంత మఠం శక్తి పూజకు అంటే కామాక్షీదేవికి ప్రసిద్ధి చెందింది. దాదాపు 2500 ఏళ్ల సుదీర్ఘ అవిచ్ఛిన్న పీఠాధిపతుల గురు పరంపర చరిత్ర దీనికి ఉంది. ఈ పీఠం సనాతన ధర్మం, వేదాంత విద్యకి కేంద్రంగా ఉంది. హిందువులకి సన్యాస సంస్థ స్ఫూర్తితో స్థాపించబడింది. కాంచీపురం పంచభూత స్థలాల్లో ఒకటి. పురావస్తు ఆధారాల ప్రకారం ఇప్పుడు 2500 సంవత్సరాల క్రితం ఏర్పాటైనట్లుగా తెలుస్తోంది. ఈ మఠం గోడలపై శిలాశాసన ఆధారాల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. కొందరు చరిత్రకారులు అయితే కాంచీపురంలో మఠం కంటే ఎక్కువగా 3 దశాబ్దాల ముందు అని పేర్కొన్నారు. కానీ ఈ వాదాన్ని బలపరిచే ఆధారాలు కూడా ఉన్నాయి. మొదట్లో మఠం కుంభకోణంలో ఉండేది. కానీ హైదర్ అలీ సైన్యం ఈ ప్రాంతంలో కవాతు చేసినప్పుడు 18వ శతాబ్దంలో కాంచీపురానికి తరలించారు. నేడు మఠం దక్షిణ భారతదేశం అంతటా కూడా ఖ్యాతి గడించింది. ఆదిశంకరుల భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో శాంతి ప్రశాంతత కోసం, శోధన కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. కంచికామకోటి పీఠం ముఖ్య విశేషాలను చూస్తే ఆదిశంకరులు స్థాపించిన ప్రధాన పీఠాల్లో ఇది ఒకటి. శంకర భగవత్పాదులు స్వయంగా దీన్ని స్థాపించారని కంచిమఠం సాంప్రదాయం చెబుతోంది. కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఈ పీఠంతో అనుసంధానమైంది. ఇది శక్తి ఆరాధనలో ప్రముఖమైనటువంటి క్షేత్రం. ఇక అద్వైత పీఠం, ఇది అద్వైత వేదాంత బోధనలను, శంకర సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇక పీఠాధిపతుల పరంపర చూస్తే శంకరాచార్యుల పరంపరలో ఇప్పటివరకు సుమారు 70-71 మంది ఆచార్యులు ఈ పీఠాన్ని అధిష్ఠించారు. మఠంలోని గురు పరంపర కాలక్రమ జాబితాను చూస్తే శ్రీ ఆదిశంకరాచార్యులు 482 బీసీ నుంచి 477 బీసీ, శ్రీ సురేశ్వరాచార్య 477 బీసీ, 407 బీసీ. ఇలాగా అప్పటి నుంచి కూడా సర్వజ్ఞ ఆత్మేంద్ర సరస్వతి, సత్యబోధేంద్ర సరస్వతి స్వామి, శ్రీ జ్ఞానేంద్ర సరస్వతి స్వామి, శుద్ధానందేంద్ర సరస్వతి స్వామి, ఆనందఘనేంద్ర సరస్వతి స్వామి, కైవల్యానంద యోగేంద్ర సరస్వతి స్వామి, శ్రీ కృపాశంకరేంద్ర సరస్వతి స్వామి, సురేశ్వర సరస్వతి స్వామి, శివానంద చిద్ఘనేంద్ర సరస్వతి స్వామి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ విద్యాఘనేంద్ర సరస్వతి స్వామి, గంగాధరేంద్ర సరస్వతి స్వామి, ఉజ్వల శంకరేంద్ర సరస్వతి స్వామి, సదాశివేంద్ర సరస్వతి స్వామి, శంకరానంద సరస్వతి స్వామి, మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతి స్వామి, ముఖశంకరేంద్ర సరస్వతి స్వామి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, బోధేంద్ర సరస్వతి స్వామి, సచ్చీ సుఖేంద్ర సరస్వతి స్వామి, చిత్సుఖేంద్ర సరస్వతి స్వామి, సచ్చిదానంద ఘనేంద్ర సరస్వతి స్వామి, ప్రజ్ఞానేంద్ర సరస్వతి స్వామి, చిద్విలాసేంద్ర సరస్వతి స్వామి, మహాదేవేంద్ర సరస్వతి స్వామి, పూర్ణబోధేంద్ర సరస్వతి స్వామి, బోధేంద్ర సరస్వతి, బ్రహ్మానంద ఘనేంద్ర సరస్వతి, చిదానంద ఘనేంద్ర సరస్వతి, సచ్చిదానంద సరస్వతి,
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 692 710 సంవత్సరాలకి, చిత్సుఖేంద్ర సరస్వతి స్వామి 710 నుంచి 737. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే అభినవ శంకరేంద్ర సరస్వతి స్వామి వారు 788 840 మధ్యలో, మహాదేవేంద్ర సరస్వతి స్వామి, గంగాధరేంద్ర సరస్వతి స్వామి, బ్రహ్మానంద ఘనేంద్ర సరస్వతి స్వామి, ఆనంద ఘనేంద్ర సరస్వతి స్వామి, పూర్ణబోధేంద్ర సరస్వతి స్వామి, పరమశివేంద్ర స్వామి, చంద్రానంద బోధేంద్ర, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 1098 సంవత్సరం నుంచి 1166 మధ్యలో, అద్వైతానంద బోధేంద్ర సరస్వతి స్వామి, మహాదేవేంద్ర, ఇలా చంద్రచూడేంద్ర స్వామి, విద్యాతీర్థేందులు. ఈ విద్యాతీర్థేందులు 1297 నుంచి 1385, శంకరానందేంద్ర 1385 1417. ఇక మనకి తెలిసినటువంటి కాలానికి చెప్పుకుంటూ వెళ్తే ఇలా ఎంతోమంది మహానుభావులు, మహాత్ములు. 1746 1783లో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, మహాదేవేంద్ర సరస్వతి స్వామి, మళ్ళీ 1813 1851లో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, సుదర్శన మహాదేవేంద్ర సరస్వతి స్వామి, 1891 1907 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, 8వ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు 1894 1990 ఈ సంవత్సరాల్లో ఆయనకి ఇచ్చారు. జయేంద్ర సరస్వతి స్వామి, విజయేంద్ర సరస్వతి ప్రస్తుతం, సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 2025లో నియమితులయ్యారు వారసుడిగా. ఇక మనకి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దైవం అంటాం, కంచి పరమాచార్య, కంచిపురం కామకోటి పీఠం 68వ శంకరాచార్యులు, 20వ శతాబ్దపు గొప్ప ఆధ్యాత్మికవేత్తగా నడిచే దైవంగా భావించాం. వేదాల పునరుద్ధరణ, ధర్మాచరణ కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని ఆయన గడిపారు నిరాడంబరంగా. ఆధ్యాత్మిక బోధనలతో పాటు వేద విద్య, సంస్కృత అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలను ఈ మఠం నిర్వహిస్తుంది. శ్రీ కంచి కామకోటి పీఠం, శ్రీ కంచి మఠం లేదా మూలాంనాయ సర్వజ్ఞ పీఠం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న హిందూ మతపరమైన వేదాభ్యాస కేంద్రం. ఇది శక్తి సాంప్రదాయానికి చెందిన కామాక్షి అమ్మన్ ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. కంచి కామకోటి పీఠం 70వ ప్రస్తుత పీఠాధిపతి జగద్గురు విజయేంద్ర సరస్వతి స్వామి సాక్షాత్కార దర్శనికుడిగా పరిగణించబడే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 68వ శంకరాచార్య నాయకత్వంలో ఈ పీఠం మంచి పేరు సంపాదించింది. ఇక శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి, ఆయన వారసుడు శంకరాచార్య 3వ శంకరాచార్య 94 2018 నాయకత్వంలో ఈ పీఠం అధికారం మరియు స్థానాన్ని కోల్పోయిందంటారు. ఆయన బ్రాహ్మణులకు అతీతంగా విస్తృత భక్తులను చేరుకోవాలనుకున్నారు. కానీ హత్య విచారణలో కోర్టులు వీరిని దోషులుగా తేల్చి తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన స్థానంలో 2018లో విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిಗಳು వచ్చారు. పరమ పవిత్ర అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని కంచి కామకోటి సర్వజ్ఞ పీఠం యొక్క పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి 71వ పీఠాధిపతిగా శ్రీ దుడ్డు గణేష్ శర్మ ద్రావిడ్ గారికి సన్యాస దీక్షనిచ్చి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతిగా ఆయనకి నామకరణం కూడా జరిగింది. ఇక ఉత్తరాధికారిగా నియమితులైనటువంటి సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఋగ్వేదం, తర్కం, మీమాంస, ఉపనిషత్తులు వంటి వేదశాస్త్రాల్లో విశేష ప్రావీణ్యం కలిగిన ఆయన 25 ఏళ్లలోపు వారిని ఉత్తరాధికారిగా నియమించే సాంప్రదాయం మేరకు ఇది జరిగింది. ఈ నియామకం జగద్గురు ఆదిశంకరాచార్యుల 2534వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగింది. ఇది తెలుగు వాళ్ళకి గర్వకారణం. ఆఖరిగా ఇంకో విషయం, జిఆర్ గారికి శంకర భగవత్పాదులు స్థాపించినటువంటి శారదాపీఠం ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమించినటువంటి మన భారత భూభాగం అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్రవాదుల మధ్య ఉంది అని ఆయనకి తెలుసో లేదో మరి ఒకసారి తెలుసుకుంటారని, వారికి చెప్పే స్థాయి, వయస్సు, ప్రజ్ఞాపాఠవాలు, విద్యార్హతలు, వేదం, విజ్ఞానంపై పరిజ్ఞానం, మేధోశక్తి, బహుభాషా జ్ఞానం నాలాంటి వాడికి లేవు. కాబట్టి నమస్సులతో శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయం శివ యథాతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. అంటే విష్ణురూపుడైన శివుడికి, శివరూపుడైన విష్ణువుకు నమస్కారం. శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. విష్ణువు శివమయుడైనట్లుగానే శివుడు కూడా విష్ణుమయుడే. వారిద్దరి మధ్య భేదం చూపనంత వరకు నాకు శుభం, ఆయుష్ కలుగుతాయని అర్థం. మన సనాతన ధర్మానికి ఆ సమతామూర్తి సాక్షిగా ఆయన కూడా ఎలాంటి భేదభావాలు చూపకుండా పాటుపడతారని, ఒక గురువుగా అందరినీ ఏకతాటిపై తను నడిపించాలని కోరుకుంటూ, ఈ విషయంపై మీడియాలో కూడా ఇక సంయమనం పాటించి ఒకే బాటలో వివాదాలు లేకుండా వ్యాపారాలు చేయకుండా ఉండాలని కోరుకు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.